వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు ఆ నారాయణుతో సమానమని అర్థం. యాదగిరిగుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వారికి కుదరని రోగం ఉండదని భక్తుల నమ్మకం. ఆ నారాయణుడు తనలోని వైద్యుణ్ణి ఇక్కడ నరసింహ అవతారంలో అయితే నిక్షిప్తం చేశాడు. పూర్తి నమ్మకంతో ఈ స్వామివారిని వేడుకుంటే భక్తుల కలలో కూడా కనిపించి వారి రోగాలైతే నయం చేస్తాడంట. ఇక్కడ స్వామివారు జ్వాలా నరసింహ, గండబేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనే 5 రూపాలలో దర్శనమిస్తున్నారు. వాటన్నింటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతలోపు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ 55 కిలోమీటర్స్. యాదగిరిగుట్టకి ప్రతి 10 మినిట్స్కి జేబీఎస్ నుండి మరియు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. ఒక 1 అవర్ జర్నీ అంతే. ఈ బస్ కొండ కింద కళ్యాణకట్ట పక్కన ఉన్న బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుండి కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు ఓన్ వెహికల్స్లో వచ్చినా సరే కొండ కింద పెయిడ్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి కొండపైకి బస్సులో వెళ్లాల్సిందే. ఒకవేళ మీరు కార్ని కొండపై వరకు తీసుకుని వెళ్ళాలనుకుంటే 500 రూపీస్ అయితే పే చేయాలి. కింద బస్ స్టాండ్ పక్కనే కళ్యాణకట్ట, పుష్కరిణి, నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటాయి. ఇక్కడ కళ్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా తగ్గుతాయని నమ్ముతారు. ఇంతకుముందు ఈ పుష్కరిణి కొండ పైన ఉండేది. కానీ 2022లో టెంపుల్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఇక్కడ కొండ కింద ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త పుష్కరిని అయితే నిర్మించారు. కొండ మీద ఉన్న పుష్కరిని కంప్లీట్గా క్లోజ్ చేసి ఈ పుష్కరిని అయితే అందుబాటులోకి తెచ్చారు. ఈ పుష్కరిణికి అవతల పక్క రోడ్లో కొంచెం దూరంలోనే నిత్యాన్నదాన సత్రం అయితే ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే వెళ్ళి తినొచ్చు. టికెట్స్ కూడా అక్కడే ఇస్తారు. కానీ అన్నదానం 12:30 నుంచి 2 గంటల వరకు మాత్రమే చేస్తున్నారు. 2 గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోపలికి అయితే అలో చేయడం లేదు. మీరు స్పెషల్ దర్శనం, కళ్యాణం ఎక్సెట్రా ఏదైనా చేయించుకుంటే ఆ టికెట్స్ ఉంటే వాళ్ళని మాత్రం 2 గంటల తర్వాత కూడా లోపలికి అయితే అలో చేస్తున్నారు. ఇంకా ఫ్రీ బస్ ఎక్కి కొండపైకి అయితే వెళ్తున్నాము. ఈ బస్సెస్ మార్నింగ్ నుండి నైట్ వరకు వస్తూనే ఉంటాయి, ప్రతి 2 మినిట్స్కి ఒకసారి. అయినా సరే నెట్టుకొని అయితే ఎక్కుతూ ఉంటారు. అంత రష్ ఉంటుంది ఎప్పుడు. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం కొండపైకి ఎక్కే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసే హాల్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి సపరేట్గా కాకుండా అందరికీ కలిపి ఒకేసారి వ్రతం అయితే చేస్తారు. ఘాట్ రోడ్ అంతా నీట్గా ఉంది. కొండ కూడా చిన్నదే కాబట్టి 3 to 4 మినిట్స్లో పైకి అయితే వెళ్ళిపోతాము. ఇదే కొండపైన మెయిన్ ఎంట్రన్స్. కాలినడకన వచ్చే వారికి ఇంకో దారి అయితే ఉంది. అది స్టెప్స్ దారి. ఆ దారి గుండా కూడా పైకి చేరుకోవచ్చు. బస్సు దిగగానే బస్ స్టాప్లోనే చెప్పులు పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. జతకి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. అలాగే ఫోన్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ అయితే ఉన్నాయి. ఒక ఫోన్కి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫ్రీ దర్శనం క్యూ కాంప్లెక్స్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే స్పెషల్ దర్శనం అయితే ఉంటుంది. స్పెషల్ దర్శనానికి 150 నుండి 300 రూపాయలు అయితే ఉంటుంది. స్పెషల్ దర్శనానికి వెళ్ళేవారు ఈ రూట్లోనే వెళ్ళాలి. డైరెక్ట్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తారు. ఈ స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా పైనే ఇస్తారు. ఓన్లీ స్పెషల్ దర్శనం అనే కాదు, కళ్యాణమైన, అర్చనైనా, అభిషేకమైన ఏ టికెట్స్ అయినా సరే ఇక్కడ పైనే ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడే ఇస్తారు ఆ టికెట్స్ అన్ని. నేను ఇక్కడికి కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ అవ్వకముందు అయితే వచ్చాను. అప్పటికి ఇప్పటికి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అప్పుడు రూమ్స్, షాప్స్, పుష్కరిణి అన్నీ కూడా పైనే ఉండేవి. మేము వచ్చినప్పుడల్లా ప్రతిసారి నిద్ర చేసేది కొండపైనే. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ అయితే లేదు. రూమ్స్ అయితే లేవు కొండపైన. ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉంది. దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ కొండపైన నిద్ర చేస్తే ఎలాంటి రోగాలైనా, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గుతాయని నమ్ముతారు. స్వయంగా నరసింహస్వామి కలలో కనిపించి రోగాలైతే నయం చేస్తారంట. అక్కడ కనపడుతుంది కదా ఎల్లో కలర్లో, అదే ఫ్రీ దర్శనం క్యూ లైన్. చాలా బాగా డిజైన్ చేశారు క్యూ లైన్ దారిని కూడా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది.
లోపల మొత్తం ఫుల్ సెంట్రల్ ఏసీ ఉంది, చల్లగా. దర్శనం అయిపోయాక పశ్చిమ రాజగోపురం నుండి అయితే బయటకైతే వస్తాము. బయటికి రాగానే మనం ఫస్ట్ చూసేది ప్రసాదం గురించి. ఈ ప్రసాదం కౌంటర్ కొండపైనే ఉంటుంది, మెట్లు దిగే దారిలో. చిన్న లడ్డు వచ్చేసి 30 రూపీస్, అభిషేకం లడ్డు అయితే 150 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. పులిహోర కూడా ఉంటుంది 20 రూపీస్. ఈ ప్రసాదం కౌంటర్ నుండి కొంచెం కిందికి వస్తే శివాలయం అయితే ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. ఆ వీడియో అయితే మిస్ అయింది. దర్శనం అయిపోయాక ఇలానే మెట్ల ద్వారా కిందికి వెళ్ళిపోవచ్చు బస్ స్టాప్ వరకు. మళ్ళీ అక్కడి నుండి ఫ్రీ బస్ ఎక్కితే కింద మెయిన్ బస్ స్టాండ్ వరకు లేదా పార్కింగ్ ఏరియాలో అయితే డ్రాప్ చేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.